మీలో ఎన్నో డౌట్స్, అనుమానాలు, అపోహలు, అబద్ధాలు, అర్థం కానితనం నన్ను బహుశా నేను అనుకుంటున్నాను, డాడీ ఇంక రారు, చైనా వెళ్ళిపోయారు, అక్కడే ఉండిపోతారు అని కూడా చెప్పినటువంటి మహనీయులు ఉండొచ్చు. నేను అనుకుంటున్నాను అలాంటి వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ నేను ఇక్కడికి వచ్చింది ఒక మంచి ఉద్దేశంతో, తప్పుడు ఆలోచనతో కాదు, తప్పుడు మనిషిని అసలు కాదు. మీకు ఎన్నో మీ సందేహాలన్నీ ఈరోజు కొన్ని తీరుతాయి. కానే కాదు, అలాంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే మంచి అయినా చెడైనా, మరణమైన నా గడ్డ మీదే జరగాలని కోరుకునే మీలాంటి మామూలు వ్యక్తిని నేను. జన్మనిచ్చిన ఆ నేల మీదే ప్రాణం పోవాలనుకునేవాడిని. అంతేగాని మోసం చేసి బయటకు వెళ్ళిపోవడం అవసరం. అయినా నేను ఏ మోసం చేయను కాబట్టి దానికి వివరణ మీకు ఇస్తాను. నేను దానికి వివరణ ఇస్తాను. ఈలోపు ఈ వీడియో వచ్చి మీరందరూ చూసే లోపుని దీనికి కూడా 1,00,000 వివరణ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఆపోజిట్లో, మ్యాక్సిమం ఆపోజిట్లో. ఎందుకంటే చెడు చెప్పగలిగిన వాళ్ళు మాత్రమే గ్రూపులు మెయింటైన్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని గ్రూపులు, అన్నీ కాదు. మంచి చెప్పాలనుకునే వారి నోరు అక్కడ తాళాలు వేసేసి ఉంటాయి. వాళ్ళు ఎగ్జాంపుల్కి ఒక జూమ్ పెట్టాలనుకున్నారు. ఆ జూమ్లో ఎవరెవరు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేది జూమ్ పెట్టడానికి ముందే ఆర్డర్ చేసుకొని, వాళ్ళు ఏ కంటెంట్ మాట్లాడతారనేది కూడా తెలుసుకొని ఆ కంటెంట్ మాట్లాడిన వాళ్ళకే ఇవ్వడం, అంతకంటే వేరే వెళ్తే కట్ చేయడం లాంటి గతంలో మనం చూసాం. అది జూమ్ కావచ్చు, గ్రూప్ కావచ్చు. ఎందుకు అలా జరుగుతుందని మనం నెక్స్ట్ మాట్లాడదాం. ఎందుకంటే నేను ఒక బలమైన నిర్ణయంతో ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా నిర్ణయం ఇంకా బలపడింది, ఇంకా బలపడింది.